కాసేపట్లో హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారి ఈ సమావేశం జరగనుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7,937 కోట్ల రూపాయల బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. బీఆర్ఎస్ కు 54 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 40, ఎంఐఎం కు 42, కాంగ్రెస్ కు 11 మంది సభ్యుల బలముంది. కౌన్సిల్లో కార్పొరేటర్లు అడిగిన 23 ప్రశ్నలను మేయర్ ఎంచుకున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు పాలాభిషేకం చేశారు. బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి 1100 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లోని సమస్యలపై కాసేపట్లో కౌన్సిల్ మీటింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ మీటింగ్ ఉంటుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. విజయ చంద్రిక, కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ఏ విధంగా ఉండబోతున్నారు? డెఫినెట్గా ఈరోజు మీరు చూశారు, మేము ద్వారం దగ్గరే కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆందోళన చేపడుతూ అందరికీ గులాబీ పూలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిస్థితికి కారణం గత ప్రభుత్వం కాదా అని నేను కోరుతున్నా. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొని మనం బడుగు బలహీన అల్పసంఖ్యాక వర్గాల యొక్క అభివృద్ధి కోసం కాంట్రాక్టర్లు కూడా రిజర్వేషన్ కల్పించినాం. అలాంటి రిజర్వేషన్ వినియోగించుకొని వారు ఏదో ఒక ఆర్థికంగా డెవలప్ అవుతామని చెప్పేసి వారు కాంట్రాక్టర్లు వేసినప్పుడు చాలామంది కాంట్రాక్టర్లకి వాళ్ళకి డబ్బులు పే చేయక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. గత సంవత్సరం నుండి ఒక సంవత్సరం కాలయాపన జరిగినప్పటికీ కూడా 20 లక్షల వరకు కూడా మనం పే చేయనటువంటి పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన జీహెచ్ఎంసీ ఉందంటే దీనికి అంతటి కారణం గత ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే 1000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఈరోజు 7,000 కోట్ల అప్పు, 7,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నామంటే దీని అంతటి గత ప్రభుత్వం కారణం. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన జీహెచ్ఎంసీకి 1100 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేటాయించినటువంటి ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది 1700 కోట్లు. అంటే తలసరిగా ఒక్కొక్క సంవత్సరాన్ని చూసుకుంటే 170 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం గతంలో ఉంటే, ఈరోజు ఒక 100 రోజులు కానీ ఒక ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 1100 కోట్లు కేటాయించడం ఈ యొక్క జీహెచ్ఎంసీ తరఫున, ఈ కార్పొరేట్ల తరఫున గౌరవ రేవంత్ రెడ్డి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.